హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాట్స్ గురించి చెబుతున్నాను. ఈ పాలిన్సాచురేటెడ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో తయారవ్వవు, ఆహారం ద్వారా మాత్రమే పొందాలి. ఈ రెండు కూడా అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. ఒమేగా 3 ఫ్యాట్స్లో ఆల్ఫా-లినోలెనిక్, ఐకోసాపెంటెనోయిక్, డోకోసాహెక్సేనోయిక్ యాసిడ్స్ అనగా ఏలే, ఈపీఏ, డిహెచ్ఏ ఉంటాయి. ఏలే ప్రధానంగా చియా విత్తనాలు, వాల్నట్స్, అవిసె గింజలు, వాటి నూనె ఇంకా కనోలా నూనె వంటి వాటిలో లభిస్తుంది. ఈపీఏ మరియు డిహెచ్ఏలు ముఖ్యంగా సాల్మన్, మాకేరల్ వంటి చేపల కొవ్వులో, అలాగే ఫిష్ ఆయిల్ సప్లిమెంట్ల ద్వారా లభిస్తాయి. ట్రైగ్లిజరైడ్లను తగ్గించడం, మంటను తగ్గించడం మరియు హృదయ స్పందనను నియంత్రించడంలో సహాయపడటం ద్వారా అవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంతో ముడిపడి ఉన్నాయి. అవి జ్ఞాపక శక్తి పెంచుతాయి మరియు వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కంటి రెటీనా డిహెచ్ఏతో తయారై ఉంటుంది. కాబట్టి ఒమేగా 3లు కంటి ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తాయి. అవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ఆర్థరైటిస్ వంటి కీళ్లవాపులు రాకుండా రక్షిస్తాయి. ఒమేగా 3లు మానసిక స్థితి మరియు భావోద్వేగ శ్రేయస్సును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం వారానికి కనీసం 2 సార్లు కొవ్వు ఉన్న చేపలను తినాలి. దానివల్ల రోజుకు 250 నుండి 500 మిల్లీగ్రాములు ఈపీఏ మరియు డిహెచ్ఏలు లభిస్తాయి. చేపలను క్రమం తప్పకుండా తినని వ్యక్తులు ఒమేగా 3 సప్లిమెంట్లను వాడవచ్చు. శరీరానికి రోజుకు 1 నుండి 1.5 గ్రాముల కంబైన్డ్ ఈపీఏ మరియు డిహెచ్ఏలు అవసరం. ప్రతిరోజు 2 స్పూన్ల అవిసె గింజలు లేదా చియా విత్తనాలను తినాలి. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లో లినోలెయిక్, అరాకిడోనిక్ యాసిడ్స్ అనగా ఏ ఉంటాయి. లినోలెయిక్ యాసిడ్ కార్న్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్ మరియు సన్ఫ్లవర్ ఆయిల్, అలాగే గుమ్మడికాయ విత్తనాలలో లభిస్తుంది. చికెన్ మరియు ఎగ్స్ వంటి నాన్ వెజ్ ప్రొడక్ట్స్లో లభిస్తుంది. అవి చర్మం యొక్క బ్యారియర్ ఫంక్షన్కు సహాయపడి చర్మాన్ని ఆరోగ్యంగా, హైడ్రేటెడ్గా ఉంచుతాయి. శిశువులు మరియు చిన్నపిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా ఇవి అవసరం. మెటబాలిజం, ఇన్ఫ్లమేషన్ మరియు బ్లడ్ క్లాటింగ్ నియంత్రించే వివిధ హార్మోన్లకు కూడా ఒమేగా 6 అవసరం. కొన్ని స్టడీస్ ప్రకారం ఇవి బోన్స్ స్ట్రక్చర్కి, బోన్ డెన్సిటీకి సపోర్ట్ చేసి బోన్స్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ సాధారణంగా తగినంత మొత్తంలో లభిస్తాయి కాబట్టి వాటి డైలీ డోస్ సిఫార్సు చేయలేదు. కాకపోతే ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాట్స్ని బ్యాలెన్స్డ్ రేషియో ప్రకారమే తీసుకోవాలి. రికమెండెడ్ రేషియో 4:1 నుండి 1:1 మధ్య ఉంటుంది. ఒకవేళ ఒమేగా 6 అధికంగా తీసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్, డిప్రెషన్ మరియు యాంగ్జైటీ వంటి వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి హెల్త్ కోసం కొవ్వున్న చేపలు, అవిసె గింజలు, చియా విత్తనాలు మరియు వాల్నట్స్ వంటి ఒమేగా 3 రిచ్ ఫుడ్స్ తినాలి. అదే సమయంలో ప్రాసెస్ చేసిన ఫుడ్స్ లాంటి ఒమేగా 6 రిచ్ ఫుడ్స్ లిమిటెడ్గా తినాలి. ఒమేగా 3 కోసం అవిసె గింజల నూనెను ఆవనూనెతో కలపవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.